వాళ్ళు వీళ్ళు మీటింగ్లు పెట్టి దమ్కి మీద దమ్కీలు ఇస్తుంటే బస్తీ మెసవాళ్ళు అంటుంటే సార్ ఇంకా రంగంలోకి దిగుతలేడేందబ్బా అని అనుకుంటుర్రట అందరూ. ఇంకా డైలాగులు దంచుతలేడేందబ్బా అని అనుకుంటుర్రట అభిమానులు. అందుకే ఇక ఆలస్యం చేయకుండా ముహూర్తం పెట్టుకున్నాడట. పంచుల మీద పంచులేయనికే తయారవుతున్నాడట. ఇంతకు ఎవల్లబ్బా ఆయనే అని అనుకుంటుర్రా? ఇంకెవళ్ళు? గబ్బర్ సింగ్ చూడుర్రి. జగనాల్ సారు సమరానికి సిద్ధం అంటుండు. చంద్రాల్ సారు అందరినీ కదిలి రన్రి అని అంటుండు. షర్మిలక్క సై అంటే సై అంటుంది. మరి గిలాస పార్టీ వాళ్ళేం సప్పుడు చేస్తలేరేందబ్బా అని అనుకుంటుంటే ఆఖరి పంచు మనదైతే ఆ కిక్కే వేరబ్బా అనుకుంటా తయారైతున్నాడట పవనాల్ సారు. అందరూ షురూ చేసినాక గాని తాను రంగంలోకి దిగే ఈగ్రం చేసిండు. గిలాస పార్టీకి అంతో ఇంతో కలిసి వస్తుంది అనుకుంటున్న ఉత్తరాంధ్రకెళ్లే ఎలక్షన్ల ప్రచారం షురూ చేస్తున్నారట. వచ్చే నెల 4వ తారీఖున అనకాపల్లిలో పెద్ద మీటింగ్ పెట్టి మెడ మీద చెయ్యేస్తాడట. డైలాగులు గట్టిగానే కొడతాడట జనసేనాని. ఇక అన్నేమో గాని ఇది చూడుర్రి. వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు, వీళ్ళు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పరిపాలన రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి. ఒక చర్చకు రావాలి. మేము ఆహ్వానిస్తున్నాం. సంస్కారంతో మర్యాదతోటి జగన్మోహన్ రెడ్డి గారిని మేము ఆహ్వానిస్తున్నాం. ఒక చక్కటి వేదిక ఏర్పాటు చేసుకుందాం. రండి మాట్లాడదాం. ఫ్యాన్ పార్టీలు భీమిలి మీటింగ్లో ఎగస్ పార్టీ లీడర్ల బొమ్మలు పెట్టి పబ్లిక్ తోని బాక్సింగ్ చేయించారు కదా. అట్లా పవనాల్ సార్ ఫోటో మీద బాక్సింగ్ ఆడిర్రు కదా. ఆగో దాని మీద గిలాస్ పార్టీ వాళ్ళు మస్తు నారాజ్ అవుతుర్రట, ఉడికిపోతుర్రట. అందుకే ఇక నాదెండ్ల సారు తన పక్క పొంటి జగనాల్ సార్ బొమ్మ పెట్టుకొని కూసుండు. ఇక రండ్రి ఇప్పుడు మాట్లాడుకుందాం అన్నట్టు సవాల్ ఇసిరిండు. అట్లే జర్రంత మంది భీమిలి పోలీస్ స్టేషన్ కు పోయి కంప్లైంట్లు పెట్టిర్రు. ఫోటో పెట్టి కొట్టిచ్చుడేంది గిసొంటి ఇంతకు ముందు ఎప్పుడన్నా చూసిన అన్నట్టు కోపానికి వచ్చిర్రు. మరిగా చూడాలే రేపు గిలాస పార్టీ వాళ్ళ మీటింగ్ల కాడ ఫ్యాన్ పార్టీ వాళ్ళు ఫోటోలు గిట్ట పెడతారో ఏం చేస్తారో అనేదిగా.